ఓం శాంతి. నేను బాబ్దాదా యొక్క అతి ప్రియమైన రాజా బిడ్డను. పరమాత్మునికి ప్రియమైన బిడ్డను. నేను విశేషమైన రాజా బిడ్డను. రాజయోగిని, స్వరాజ్యాధికారిని. నేను భవిష్యత్తులో పొందబోయే అఖండ రాజ్యాధికారంతో పోలుస్తూ వర్తమానంలోని నా కంట్రోలింగ్ పవర్ను, రూలింగ్ పవర్ను చెక్ చేసుకుంటున్నాను. నా కర్మేంద్రియాల రూపీ గుర్రాలపై స్వయం యొక్క కంట్రోల్ను చెక్ చేసుకుంటున్నాను. ఆత్మనైన నేను ఒక దృశ్యాన్ని నా ఎదురుగా చూస్తున్నాను. ఒక విశాలమైన భవ్యమైన కోట, ఆ కోటపై నలువైపుల నుండి దాడి జరుగుతుంది. ఆ కోట గోడలపై రకరకాల ఆయుధాలతో దాడులు జరుగుతున్నాయి. అగ్నిగోళాలు ఆకాశం నుండి ఆ కోట లోపలికి పడుతున్నాయి. శత్రువులు ఆ కోట ద్వారాలను పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది శత్రువులు ఆ కోట లోపలికి దూసుకుపోయి దాడి చేస్తున్నారు. రాజు మరియు అతని సైన్యం యుద్ధం చేస్తున్నారు, కానీ వారు భయపడుతున్నారు. ఇప్పుడు రాజు మనస్ఫూర్తిగా పరమాత్మను తలుచుకుని ఆ సర్వశక్తివంతునితో కంబైన్డ్ స్వరూపంలోకి వచ్చారు. ఇప్పుడిక కథ మెల్లమెల్లగా మెల్లమెల్లగా మారిపోయింది. మరియు రాజు విజయం పొందాడు. ఈ యుద్ధం యొక్క దృశ్యం వర్తమాన సమయంలో నా పురుషార్థి జీవితం యొక్క సూక్ష్మ దృశ్యం. ఆ దాడి మాయారూపీ శత్రువు యొక్క దాడి. ఆ అగ్నిగోళాలు వాయుమండలంలో వ్యాపించిన నెగటివ్ సంస్కారాలు. నాలో ఉన్న ఆంతరిక బలహీన సంస్కారాలే స్వరాజ్యాన్ని ఖండితం చేస్తున్నాయి. విశేషంగా వ్యర్థం ఆలోచించడం,
వ్యర్థంగా సమయాన్ని పోగొట్టడం, వ్యర్థ మాటలు, వ్యర్థ నడవడిక, నిర్లక్ష్యంతో కూడిన సంస్కారాలు, ఈ రకరకాల ఆయుధాలు దాడి చేస్తున్నాయి. నాలో దాగి ఉన్న ఏదో బలహీనత ద్వారానే మాయ నన్ను పరమాత్ముని మార్గం నుండి తప్పించి నిరాశకు లోను చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. సరిగ్గా ఆ సమయంలోనే సర్వశక్తివంతుడైన తండ్రి భాగ్యశాలి బిడ్డనైన నన్ను తన వానిగా చేసుకుని సూచన ఇచ్చారు. బచ్చి, ఇప్పుడిక భయపడకండి. మాయ తీరును అర్థం చేసుకోండి. సోమరితనం మరియు వ్యర్థం, ఈ రెండు విషయాల పట్ల అటెన్షన్ పెట్టండి. నేను బాబా తోడు మరియు కంబైన్డ్ స్వరూపం యొక్క ప్రాక్టికల్ అనుభవాన్ని ఎమర్జ్ చేస్తున్నాను. బాబా కాకుండా నా వారంటూ ఇంకెవరున్నారు? బాబా నా కోసమే కదా ఉన్నారు. ఆల్మైటీ అథారిటీ నాతో పాటు ఉన్నారు. వారి సర్వశక్తుల శక్తిని నేను స్వయంలో ఎమర్జ్ రూపంలో అనుభవం చేస్తున్నాను. ఇప్పుడిక మాయ దాడి చేయటం లేదు. మాయ ఓడిపోతుంది. సర్వశక్తివంతుడైన తండ్రి యొక్క స్మృతితో నాకు ధైర్యం మరియు నిశ్చింతత అనుభవం అవుతున్నాయి. నేను ప్రతిరోజు నా కర్మేంద్రియాల దర్బారు పెట్టి నా స్వరాజ్యాన్ని సంభాళిస్తున్నాను. బాబా సమానంగా కర్మాతీతంగా అయి బాబాతో పాటు వెళ్ళేందుకు సిద్ధమవుతున్నాను. నేను బాబా శక్తిని స్వయంలో అనుభవం చేస్తున్నాను. నేను బాబా యొక్క ఈ శక్తిని నా సహచరులకు కూడా అనుభవం చేయిస్తాను. నేను ఇతరుల విషయాలను, ఇతరుల తప్పులను
నాలో ఇముడ్చుకునే రాజును. ఇతరుల విషయాలను వాయుమండలంలో వ్యాపింపచేసేందుకు బదులుగా ప్రేమ మరియు దయాభావనతో వాటిని నాలో ఇముడ్చుకునే గొప్ప రాజును. నేను నా సేవా సహచరులతో పాటు సంఘటితంగా ఉంటూనే ఇటువంటి స్థితిని తయారు చేసుకుంటూ తక్కువ శ్రమతో ఎక్కువ సఫలతను పొందే ఆత్మను. నేను బాబాతో పాటు కంబైన్డ్గా ఉన్నాను. నేను స్వరాజ్యాధికారి ఆత్మను. ఇప్పుడు నాకు నా సంకల్పాలపై, మాటలపై మరియు కర్మలపై పూర్తి కంట్రోల్ ఉంది. నేను తీవ్ర పురుషార్థిని. నేను సదా ఇతరులకు శుభభావన, శుభకామన యొక్క సహయోగాన్ని అందించే శుభచింతక ఆత్మను. నేను అఖండ రాజ్యానికి పాత్రుడిని. నేను బాబా యొక్క అతి ప్రియమైన రాజా బిడ్డను. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, సంగమయుగం ఉత్తమోత్తమంగా తయారయ్యే యుగము. ఇందులో మీరు పతితుల నుండి పావనంగా అయ్యే పావన ప్రపంచాన్ని తయారు చేయాలి. ప్రశ్న: అంతిమ దుఃఖభరిత భయంకర దృశ్యాలను చూసేందుకు ఏ శక్తి ఆధారం, ఏ శక్తి కావాలి? శరీర భావంను తొలగిస్తూ వెళ్ళండి. అంతిమ దృశ్యం చాలా కఠినంగా ఉంటుంది. తండ్రి పిల్లలను శక్తిశాలిగా చేసేందుకు అశరీరిగా అయ్యే సూచన ఇస్తూ ఉన్నారు. ఎలాగైతే తండ్రి శరీరం నుండి భిన్నమై మీకు నేర్పిస్తూ ఉన్నారో, అలాగే పిల్లలు మీరు కూడా స్వయాన్ని శరీరం నుండి వేరుగా భావించండి. అశరీరులుగా అయ్యే అభ్యాసం చేయండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని బుద్ధిలో ఉండాలి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు శరీరంతో ఉన్నారు. తండ్రి కూడా ఇప్పుడు శరీరంతో ఉన్నారు. ఈ గుర్రము లేక వాహనంపై సవారీ అయ్యి ఉండే పిల్లలకు ఏం నేర్పిస్తారు? జీవించి ఉండి మరణించడం ఎలాగో తండ్రి తప్ప మరెవ్వరూ నేర్పించలేరు. తండ్రి పరిచయం పిల్లలందరికీ లభించింది. వారు జ్ఞానసాగర్లు, పతిత పావనులు. జ్ఞానము ద్వారానే మీరు పతిత్ నుండి పావనంగా అవుతారు. అంతేకాక పావన ప్రపంచాన్ని కూడా తయారు చేయాలి. డ్రామా ప్లాన్ అనుసారము ఈ పతిత ప్రపంచం వినాశనం అవుతుంది.
ఎవరైతే తండ్రిని గుర్తించి బ్రాహ్మణులుగా అవుతారో వాళ్ళు మాత్రమే పావన ప్రపంచంలోకి కూడా పావన ప్రపంచానికి పోగలుగుతారు. డ్రామా ప్లాన్ అనుసారం ఈ పతిత ప్రపంచం వినాశనం అవుతుంది. ఎవరైతే తండ్రిని గుర్తించి బ్రాహ్మణులుగా అవుతారో వారు మాత్రమే మళ్ళీ పావన ప్రపంచంలోకి వచ్చి రాజ్యం చేస్తారు. పవిత్రంగా అయ్యేందుకు బ్రాహ్మణులుగా తప్పకుండా అవ్వాలి. ఈ సంగమయుగము పురుషోత్తములుగా ఉంటే ఉత్తమ పురుషులుగా అయ్యే యుగము. అనేక మంది సాధువులు, సంత్ మహాత్ములు, మంత్రులు, ధనవంతులు, అధ్యక్షుడు మొదలైన వారిని ఉత్తములని అంటారు. కానీ వారు ఉత్తములు కారు. ఇది కలియుగి భ్రష్టాచారి ప్రపంచము, పాత ప్రపంచము. పతిత ప్రపంచంలో పావనంగా ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు మీరు సంగమయుగవాసులుగా అవుతారు. వారు నీటిని పతిత పావని అని అనుకుంటూ ఉన్నారు. కేవలం గంగా నది ఒక్కటే కాదు, ఎక్కడెక్కడ నదులున్నాయో, ఎక్కడెక్కడ నీటిని చూస్తారో నీరు పావనంగా చేస్తుందని భావిస్తారు. ఇది బుద్ధిలో కూర్చొని ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుకి వెళ్తారు. అంటే నీటిలో స్నానం చేసేందుకు వెళ్తారు. కానీ నీటి ద్వారా ఎవ్వరూ పావనంగా అవ్వలేరు. ఒకవేళ నీటిలో స్నానం చేయటం వలన పావనంగా అయితే ఈ సమయంలో పూర్తి సృష్టి అంతా పావనంగా ఉండేది. అందరూ పావన ప్రపంచంలో ఉండాల్సిన వారు. ఈ పాత అలవాటు నడుస్తూ ఉంది. సాగరంలో కూడా మలినమంతా వెళ్ళి కలుస్తుంది. మరి అదెలా పావనం చేస్తుంది? పావనంగా అవ్వాల్సింది ఆత్మ. ఆత్మల్ని పావనంగా చేసేందుకు పరంపిత కావాలి. కావున పావనులు సత్యయుగంలో, పతితులు కలియుగంలో ఉంటారని మీరు అర్థం చేయించాలి. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. పతితు నుండి పావనంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. శూద్ర కులంలో ఉండిన మనము బ్రాహ్మణ వర్ణం వారిగా అయ్యామని మీకు తెలుసు. శ్రీబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా తయారు చేస్తారు. మనము సత్యసత్యమైన ముఖవంశావళి బ్రాహ్మణులము, వారు కుకవంశావళి. ప్రజాపిత అంటే అందరూ ప్రజలే. ప్రజలకు పిత బ్రహ్మ, వారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. తప్పకుండా అతడు ఒకప్పుడు ఇక్కడే ఉండేవాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పునర్జన్మ తీసుకుంటాడు కదా. బ్రహ్మ కూడా పునర్జన్మ తీసుకుంటారనే పిల్లలకు అర్థం చేయించబడింది. బ్రహ్మ సరస్వతిలు తల్లి తండ్రి. వారే తర్వాత మహారాజా మహారాణి లక్ష్మీనారాయణగా అవుతారు. వారినే విష్ణు అని అంటారు. వారే మళ్ళీ 84 జన్మల తర్వాత బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. ఈ రహస్యం అర్థం చేయించబడింది. జగదాంబ అంటే సంపూర్ణ జగత్తుకు తల్లి. ప్రతి ఒక్కరికి లౌకిక తల్లులు తమ తమ ఇండ్లలో ఉన్నారు. కానీ జగదాంబ గురించి ఎవరికీ తెలియదు. అంధశ్రద్ధతో అలాగే చెప్తూ ఉంటారు. ఎవ్వరికీ తెలియదు. ఎవరిని పూజిస్తున్నారో వారి కర్తవ్యమే తెలియదు. రచయిత శ్రేష్టాతి శ్రేష్టమైన వారిని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇది ఉల్టా వృక్షము. దీని బీజరూపము పైన ఉన్నారు. మిమ్మల్ని పావనంగా చేసేందుకు తండ్రి పైనుండి కిందకి రావాల్సి వచ్చింది. బాబా వచ్చి ఉన్నారని పిల్లలు మీకు తెలుసు. మనకి సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం ఇచ్చి మళ్ళీ ఈ నూతన సృష్టికి చక్రవర్తి రాజారాణిగా చేస్తారు. ఈ చక్ర రహస్యం ప్రపంచంలో మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తూ ఉన్నారు, 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి మీకు వినిపిస్తాను. ఇది తయారైన డ్రామా దర్శకుడు, రచయిత, ముఖ్య పాత్రధారి మరియు
డ్రామా ఆది మధ్యాంతాలను తెలుసుకోలేదంటే వారిని బుద్ధిహీనులని అంటారు కదా. తండ్రి చెప్తూ ఉన్నారు, 5000 సంవత్సరాల క్రితం కూడా మీకు అర్థం చేయించారు. ఇప్పుడు ఇచ్చినట్లే మీకు పరిచయం ఇచ్చారు. ఇప్పటి వలె అప్పుడు మిమ్మల్ని పవిత్రంగా చేశారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. వారే సర్వశక్తివంతులు, పతిత పావనులు. చివరి కాలంలో ఎవరిని స్మరిస్తారో అనే గాయనం ఉన్నది. అంటే క్షణక్షణము అటువంటి యోనుల్లోకి వెళ్ళి జన్మ తీసుకుంటారు. ఇప్పుడు మీరు జన్మ తీసుకుంటారు, కానీ పంది, కుక్క, పిల్లిగా అవ్వరు. ఇప్పుడు అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారు. వారు చెప్తూ ఉన్నారు, ఆత్మలందరికీ తండ్రి, మీరంతా కామచితిపై కూర్చొని నల్లగా అయిపోయారు. వీరిని మళ్ళీ జ్ఞానచితిపై కూర్చోపెట్టాలి. మీరు ఇప్పుడు జ్ఞానచితిపై కూర్చున్నారు. జ్ఞానచితిపై కూర్చున్న తర్వాత మరలా వికారాలలోకి వెళ్ళరాదు. మేము పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తారు. బాబా ఆ లౌకిక రాఖీని కట్టించరు. భక్తి మార్గపు అలవాటు కొనసాగుతూ ఉంది. వాస్తవానికి ఇది ఈ సమయంలోని విషయము. పవిత్రంగా అవ్వకుండా పావన ప్రపంచానికి అధికారులు ఎట్లా అవుతారు? అలా కాజాలని మీరు అర్థం చేసుకున్నారు. అయినా పక్కా చేసేందుకు పిల్లలతో ప్రతిజ్ఞ చేయిస్తారు. కొందరు రక్తంతో వ్రాసి ఇస్తారు, కొందరు ఇంకోలాగా వ్రాస్తారు. బాబా మీరు వచ్చారు, మేము మీ నుండి వారసత్వం తప్పకుండా తీసుకుంటాము అని వ్రాసి ఇస్తారు. నిరాకారులు సాకారంలోకి వస్తారు కదా. ఎలాగైతే తండ్రి పరంధామం నుండి అవతరిస్తారో అలాగే ఆత్మలైన మీరు కూడా అవతరిస్తారు. పైనుండి కిందకు పాత్రను అభినయించేందుకు వస్తారు. ఇది సుఖదుఖాల ఆట అని మీకు తెలుసు. అర్ధకల్పము సుఖము, అర్ధకల్పము దుఃఖము. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు ముక్కాలు భాగం కంటే ఎక్కువ సుఖాన్ని అనుభవిస్తారు. అర్ధకల్పం తర్వాత కూడా మీరు ధనవంతులుగా ఉండేవారు. ఎంత పెద్ద పెద్ద మందిరాలను నిర్మిస్తారు. పూర్తి తమో ప్రధాన భక్తి అయినప్పుడు చివరిలో దుఃఖం కలుగుతుంది. మొట్టమొదట మీరు అవ్యభిచారి భక్తులుగా ఉండేవారని, ఒక్కరిని మాత్రమే భక్తి చేసేవారని తండ్రి అర్థం చేయించారు. ఏ తండ్రి మిమ్మల్ని సుఖధామానికి తీసుకువెళ్తారో, దేవతలుగా తయారు చేస్తారో వారిని మాత్రమే మీరు పూజించేవారు. తర్వాత మళ్ళీ వ్యభిచారి భక్తి ప్రారంభమవుతుంది. మొదట ఒకరి పూజే నడిచేది, తర్వాత దేవతల్ని పూజించేవారు. ఇప్పుడైతే పంచభూతాలతో తయారైన శరీరాన్ని పూజిస్తారు, చైతన్యాన్ని పూజిస్తారు, జడాన్ని కూడా పూజిస్తారు. పంచతత్వాలతో తయారు చేయబడిన శరీరాన్ని దేవతల కంటే శ్రేష్టంగా భావిస్తారు. దేవతామూర్తులను కేవలం బ్రాహ్మణులు మాత్రమే స్మరిస్తారు. మీకు అనేక మంది గురువులు ఉన్నారు. ఇది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. నేను కూడా ఇవన్నీ చేశానని ఈ దాదా చెప్తూ ఉన్నారు. భిన్న భిన్న హఠయోగాలు మొదలైనవి, చెవులు ముక్కు పట్టుకోవటం మొదలైనవన్నీ బ్రహ్మ చేశారు. చివరికి అంతా వదలవలసి వచ్చింది. ఆ వ్యాపారం చేయాలా లేక ఈ వ్యాపారం చేయాలా? అలసట మొదలైనవి కలుగుతూ ఉండేవి. కలత చెందేవాడు. ప్రాణాయామం మొదలైనవి నేర్చుకోవడంలో చాలా శ్రమ అనిపించేది. అర్ధకల్పము భక్తి మార్గంలో ఉండేవారము. కానీ ఇప్పుడు తెలిసింది, తండ్రి పూర్తి ఖచ్చితంగా తెలియచేస్తూ ఉన్నారు. వారు భక్తి పరంపరగా కొనసాగుతూ వస్తుందని అంటారు. ఇప్పుడు సత్యయుగంలో భక్తి ఎక్కడ నుండి వచ్చింది? మనుషులు ఏమీ అర్థం చేసుకోరు. మూఢమతులు కదా. సత్యయుగంలో అయితే ఇలా అనరు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తానని తండ్రి చెప్తూ ఉన్నారు.
తన జన్మల గురించి తెలియని వారి శరీరాన్ని తీసుకుంటాను. ఇతడే నెంబర్ 1 సుందరంగా ఉండేవాడు. అతడే ఇప్పుడు శ్యామ్గా అయిపోయాడు. ఆత్మ భిన్న భిన్న శరీరాలను ధారణ చేస్తుంది. కాబట్టి తండ్రి చెప్తూ ఉన్నారు, ఎవరిలో నేను ప్రవేశించానో ఆ శరీరంలో నేను ఇప్పుడు కూర్చొని ఉన్నాను. ఏమి నేర్పించేందుకు? జీవించి ఉండి మరణించడం. ఈ ప్రపంచం నుంచి మరణించవలసిందే కదా. ఇప్పుడు మీరు పవిత్రంగా అయ్యి మరణించాలి. పావనంగా చేయడమే నా పాత్ర. ఓ పతిత పావన అని భారత్వాసులైన మీరు మాత్రమే పిలుస్తారు. ఇంకెవ్వరూ అలా పిలవరు. ఓ ముక్తిదాత, దుఃఖ ప్రపంచం నుండి రక్షించేందుకు రండి అని అందరూ ముక్తిధామానికి వెళ్ళేందుకు శ్రమ చేస్తారు. పిల్లలు మీరు సుఖధామం కొరకు పురుషార్థం చేస్తారు. అది ప్రవృత్తి మార్గం వారి కోరకు. మనం ప్రవృత్తి మార్గం వారిగా పవిత్రంగా ఉండేవారమని, తర్వాత అపవిత్రంగా అయ్యామని మీకు తెలుసు. ప్రవృత్తి మార్గము వారి పని నివృత్తి మార్గం వారు చేయలేరు. యజ్ఞ, జప, తప, దానము మొదలైనవన్నీ ప్రవృత్తి మార్గం వారు చేస్తారు. ఇప్పుడు మేము వీటన్నింటినీ తెలుసుకున్నామని అనుభవం చేస్తున్నారు. శివబాబా మనల్ని ఇంట్లో కూర్చోపెట్టి చదివిస్తున్నారు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖం ఇచ్చేవారు. మీరు చాలా కాలం తర్వాత వారిని కలుస్తున్నందున ప్రేమ బాష్పాలు వస్తాయి. బాబా అనగానే ఆనందం కలుగుతుంది. ఓహో, పిల్లలు మాకు సేవ చేసేందుకు తండ్రి వచ్చారు. బాబా ఈ చదువు ద్వారా మనల్ని పువ్వులుగా తయారు చేసి తీసుకువెళ్తారు. ఈ చెడు అసహ్య ప్రపంచం నుండి మనల్ని వారి జతలో వాపస్ తీసుకువెళ్తారు. మీరు వస్తే మేము మీపై బలిహారం అవుతామని భక్తి మార్గంలో అనేవారు. మేం మీ వారిగానే అవుతాము. మాకు ఇతరులు ఎవ్వరు లేరు. నెంబర్ వారుగానే ఉండనే ఉన్నారు. అందరికీ తమదే అయిన పాత్ర ఉన్నది. కొందరు స్వర్గ వారసత్వాన్ని ఇచ్చే తండ్రిని చాలా ప్రేమిస్తారు. సత్యయుగంలో ఏడ్చే మాటే ఉండదు. ఇక్కడైతే ఎంత ఏడుస్తారు. స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత ఎందుకు విలిపించాలి? ఇంకా సంతోషంగా ఉండాలి కదా. అక్కడ ఇంకా సంతోషపు వాయిద్యాలు మ్రోగిస్తారు. తమో ప్రధానమైన శరీరాన్ని సంతోషంగా వదిలేస్తారు. ఈ పద్ధతి కూడా ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది. మేము మా ఇంటికి వెళ్ళాలని మీరు అంటారు. అక్కడైతే పునర్జన్మ తీసుకోవాలని భావిస్తారు. కాబట్టి తండ్రి అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. భ్రమరీ ఉదాహరణ కూడా మనదే. బ్రాహ్మణులైన మీరు పురుగుల్ని తీసుకొచ్చి భూభూ చేస్తారు. ఈ శరీరాన్ని కూడా వదిలేయాలని, జీవించి ఉండి మరణించాలని తండ్రి మీకు చెప్తూ ఉన్నారు. తండ్రి చెప్తూ ఉన్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు మనము వాపస్ ఇంటికి వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. దేహాన్ని మరిచిపోండి. తండ్రి చాలా మధురమైన వారు. వారు చెప్తూ ఉన్నారు, పిల్లలు మిమ్మల్ని విశ్వాధికారులుగా చేసేందుకు వచ్చారు. ఇప్పుడు శాంతిధామము మరియు సుఖధామాన్ని స్మృతి చెయ్యండి. అల్ఫ్ ఔర్ బే, ఇది దుఃఖధామము, శాంతిధామము ఆత్మల ఇల్లు. మనము పాత్రాభినయము చేశాము. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. అక్కడ ఈ అసహ్యమైన శరీరం ఉండదు. ఇప్పుడు ఈ శరీరం పూర్తి శిథిలావస్థకు చేరుకున్నది. ఇప్పుడు తండ్రి మనకు సన్ముఖంలో కూర్చొని సైగలతో నేర్పిస్తారు. నేను కూడా ఆత్మనే, మీరు కూడా ఆత్మలే. నేను శరీరం నుండి వేరై మీకు కూడా అదే నేర్పిస్తాను. మీరు కూడా మిమ్మల్ని
శరీరం నుండి భిన్నంగా భావించండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఉండలేము. ఇప్పుడు వినాశనం అవ్వనున్నదని మీకు తెలుసు. భారతదేశంలో రక్తనదులు ప్రవహిస్తాయి. తర్వాత భారతదేశంలోనే పాలనదులు ప్రవహిస్తాయి. ఇక్కడ అన్ని ధర్మాల వాళ్ళు కలిసే ఉన్నారు. అందరూ పరస్పరంలో పోట్లాడుకొని మరణిస్తారు. ఇది అంతిమ సమయపు మృత్యువు. పాకిస్తాన్లో ఏవేవి జరిగేవి? చాలా భయంకర దృశ్యాలు. ఎవరైనా చూస్తే మూర్ఛితులైపోతారు. ఇప్పుడు బాబా మిమ్మల్ని శక్తిశాలిగా తయారు చేస్తూ ఉన్నారు. శరీర భావాన్ని తొలగిస్తూ ఉన్నారు. బాబా చూశారు, పిల్లలు స్మృతిలో ఉండరు. చాలా బలహీనంగా ఉన్న కారణంగా సేవ కూడా పెరగదు. పదే పదే వ్రాస్తూ ఉంటారు. బాబా స్మృతి మర్చిపోతూ ఉన్నాము. బుద్ధి ఏకాగ్రం కావటం లేదు. బాబా చెప్తూ ఉన్నారు, యోగం అనే పదాన్ని వదిలేయండి. విశ్వ చక్రవర్తి పదవిని ఇచ్చే తండ్రిని మీరు మర్చిపోతారు. ఇంతకుముందు భక్తిలో బుద్ధి మరోవైపు వెళ్తే స్వయాన్ని గిల్లుకునేవారు. తండ్రి చెప్తూ ఉన్నారు, మీరు ఆత్మలు, అవినాశి. మీరు కేవలం పతితం మరియు పావనంగా అవుతారు. అంతేకాని ఆత్మ చిన్నది పెద్దదిగా అవ్వదు. అచ్చా, మీటే మీటే సికీలతే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते। ధారణ: మీతో మీరే మాట్లాడుకోండి. ఓహో, మాకు సేవ చేసేందుకు బాబా వచ్చారు. వారు మనల్ని కూర్చోపెట్టి చదివిస్తూ ఉన్నారు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇచ్చేవారు. వారితో మేమిప్పుడు కలిశాము. ఇలా ప్రీతితో బాబా అనగానే సంతోషంతో ప్రేమ బాష్పాలు రాలిపోవాలి, రోమాంచితమైపోవాలి. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. కాబట్టి అందరి నుండి మోహాన్ని తొలగించి జీవించి ఉండి మరణించాలి. దేహాన్ని కూడా మర్చిపోవాలి. దీని నుంచి వేరుగా అయ్యే అభ్యాసం చేయాలి. వరదానము: జరిగిపోయిన విషయాలను లేక వృత్తులను సమాప్తం చేసి సంపూర్ణ సఫలతను ప్రాప్తి చేసుకునే స్వచ్ఛ ఆత్మాభవ. స్వేవలో స్వచ్ఛమైన బుద్ధి, స్వచ్ఛమైన వృత్తి, స్వచ్ఛమైన కర్మలు సఫలతకు సహజమైన ఆధారము. ఏదైనా సేవ యొక్క కార్యము ప్రారంభం చేసేందుకు ముందు బుద్ధిలో ఏ ఆత్మకు సంబంధించిన జరిగిపోయిన విషయాల స్మృతి లేదు కదా, చెకింగ్ చేసుకోండి. అదే వృత్తి దృష్టితో వారిని చూడటం, వారితో మాట్లాడటం ద్వారా సంపూర్ణ సఫలత జరగదు. అందువల్ల జరిగిపోయిన విషయాలను లేక వృత్తులను సమాప్తం చేసి స్వచ్ఛమైన ఆత్మగా అవ్వండి. అప్పుడే సంపూర్ణ సఫలత ప్రాప్తిస్తుంది. స్లోగన్: ఎవరైతే స్వయాన్ని పరివర్తన చేసుకుంటారో వారి మెడలో విజయమాల పడుతుంది. అచ్చ. ఓం శాంతి. मन
మించిన